నమస్కారం. సుభాషితాలు. నా రాముడంటే మీకెందుకంత ఇష్టం? దశరథ మహారాజు అడిగాడు సభికులను ఉద్దేశించి. వాళ్ళంతా రామచంద్రుడి లక్షణాలు ఎన్నో చెప్తూ కొన్ని లక్షణాలు చెప్తారు. దాంట్లో ఒక్క లక్షణం ముచ్చడించుకుందాం మనం ఈరోజు సందర్భానికి. స్మితభాషణము, పూర్వభాషణము రాముడి యొక్క లక్షణాలు. అంటే నవ్వుతూ మాట్లాడతాడట, తానే ముందు పలకరిస్తాడట. సర్వం సహా భూమండలానికి చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు యొక్క కొడుకుని, నేను రాకుమారుణ్ణి, నా దగ్గర ఇంత సంపదలున్నాయి, ఇంత భుజబల సంపన్నుణ్ణి అనేటువంటి గర్వం కించిత్తు కూడా ఉండదు. బలహీనుడిని కూడా బాగున్నావా అని ముందే పలకరిస్తారు ఆయన. ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకుగా ఉంటాడట రాముడు. అందుకు రాముడంటే మాకిష్టం అని చెప్తున్నారు. మనకు గౌరవం ఎప్పుడూ లభిస్తుంది సమాజంలో. మంచి సూటు బూటు వేసుకొని ఒక పెద్ద బెంజ్ కారులోనో ఆడీ కారులోనో దిగితే గౌరవం లభిస్తుందా? లభించదు. మన మాట మంచిగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. ఎదుటివాడు మన మాట వినగానే అబ్బా ఎంత చక్కగా మాట్లాడాడు నాతోటి అనేటువంటి ఒక మంచి భావన కలగాలి. దీనినే భర్తృహరి సుభాషితాలలో ఒక చక్కటి సుభాషితంతో మనం చెప్పుకోవచ్చు. పురుషునికి భుజకీర్తులు, సూర్యహారములు అంటే అలంకారాలు, కోటు బూటు సూటు, చంద్రహారములు మొదలగు సొమ్ములు కానీ, స్నానము, చందనము పూసుకొనుట, పూలు ముడుచుకొనుట, కురులు దువ్వుకొనుట మొదలగు వానిలో ఏదియూ కానీ అలంకారము నియ్యజాలదు. ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు స్త్రీలు ఇద్దరు అని అన్వయించుకోవాలి. శాస్త్ర సంస్కారము గల వాక్కు ఒకటియే అలంకారము కలగజేయును. సువర్ణమయాది భూషణములన్నీయూ నశించును. ఈ బంగారము, వెండి, ప్లాటినము, రకరకాల జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీసు, ఇది కొంటేనే మనకు గౌరవం ఉంటుంది. నాన్ సెన్స్. ఇది ఏది ఉండదని చెప్తున్నాడు భర్తృహరి. భర్తృహరి కూడా చక్రవర్తి విక్రమాదిత్యుడి తమ్ముడే కదా. ఇవేవి కూడా ఉండవు. ఇవి ఏవి కూడా ఉండవని వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు భర్తృహరి. వాక్భూషణం ఒక్కటియే నశింపని భూషణం. వాక్భూషణము, మనిషికి వాక్కు మాత్రమే భూషణమట, అలంకారమట. దీనికి ఒక చక్కటి పద్యం, సంస్కృత పద్యము తెలుగు పద్యం రెండు మీకు, సంస్కృత శ్లోకము తెలుగు పద్యం రెండూ చదివి వినిపిస్తాను. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణమే భూషణమట. ఇది సంస్కృత శ్లోకం. తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి యొక్క సేత చూడండి. భూషలుగావుమర్చులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషితుజేయు పవిత్రవాణి. పురుషుని భూషితుజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. అన్ని భూషణాలు కూడా నశిస్తాయట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.